గోపీచంద్ గారు బ్రదర్ అవుతారని తెలుసు హీరో గోపీచంద్ గారు. అలాగే ఆయనతో మీ సాన్నిహిత్యం ఎలా ఉంటుంది? గోపీది చెప్పే ముందు ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ గోపీచంద్ గారి ఫాదర్ టి కృష్ణ గారు, గ్రేట్ డైరెక్టర్. మా నాన్నగారు మాదాల రంగారావు గారు, టి కృష్ణ గారు, దే వర్ వెరీ క్లోజ్ చిన్నప్పటి నుంచి. అంటే ఆల్మోస్ట్ అట్ ఏ వెరీ ఎర్లీ ఏజ్ టి కృష్ణ గారు మా నాన్నగారి దగ్గరికి రావటం, వాళ్ళిద్దరూ వెరీ యంగ్ ఏజ్ నుంచి కలిసి ఓన్ బ్రదర్స్గా పెరిగారు ఒకే చోట. అండ్ దే స్టడీడ్ టుగెదర్, దే కేమ్ ఇన్ టు ఫిల్మ్స్ టుగెదర్. వాళ్ళకి గురువు కూడా నల్లూరి వెంకటేశ్వర్లు గారని, ఆ ఐడియాలజీ నాటకాలు వేయించడం ఇవన్నీ. సో మాకు పుట్టినప్పటి నుంచి మాకేంటంటే మా ఫాదరు ఆయన బాబాయ్ ఫాదర్స్ ఓన్ బ్రదర్ అనేదే ఫీలింగ్. అలాగే మేము పుట్టడం కూడా అందరూ కలిసి పేర్లు కూడా అంతా మా నాన్నగారు పెట్టినాయి. నేను రవిచంద్, నేను రవిచంద్, అంటే మాదాల రవి అంటారు కానీ మై ఫుల్ నేమ్ ఈజ్ మాదాల రవిచంద్, మా ఫాదర్ పెట్టిన పేరు. ప్రేమ్చంద్ టి కృష్ణ గారు పెద్ద అబ్బాయి, గోపీచంద్. సో వీఆర్ ఆల్ లైక్ ఏ ఫ్యామిలీ, వన్ ఫ్యామిలీ. అలాగే నేను తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి అక్కడికి వెళ్ళటం, నేను అక్కడ ఎండిడిఎంఐ సెటిల్ అయ్యే టైంలో నేను నా బ్రదర్ని తీసుకెళ్ళేటప్పుడు గోపీచంద్ని కూడా, ఈజ్ ఆల్సో మై బ్రదర్. సో తను కూడా అక్కడికే రష్యాకి తీసుకెళ్ళటం, మేమంతా ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళం. బికాజ్ వీఆర్ ఆల్ ఓన్ బ్రదర్స్. మాకేమీ సో ఇట్ ఈస్ లైక్ ఓన్ బ్రదర్స్ రిలేషన్ లాగానే చిన్నప్పటి నుంచి పెరిగాం. ఆ వేరే బ్రదరు అనే ఆ ఫీలింగ్ లేదు. వీ ఆల్ హ్యాడ్ అ వండర్ఫుల్ టైం. తర్వాత అందరం ముందుగా నాకు అక్కడ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం లేట్గా వచ్చాను. గోపి ఇంజనీరింగ్ అయిన తర్వాత హీ కేమ్ బ్యాక్. తొలివలపు సినిమాతో హీ స్టార్టెడ్ యాజ్ హీరో. తర్వాత జయం ఇలా సక్సెస్ఫుల్ అయ్యి బికేమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ హీరో. నేను తర్వాత గోపి వచ్చినాక కొన్ని 1 year 2 yearsకి నేను రావటం జరిగింది. నేను సైతం సినిమాతో నేను ఎంటర్ అయ్యాం. సో వీఆర్ ఇప్పుడు కూడా ఒక ఫ్యామిలీలో బ్రదర్స్ ఎలా ఉంటారో అలాగే ఏ అకేషన్ అయినా సేమ్ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. వి మీట్ రెగ్యులర్లీ. సో ఇన్ ఎనీ మంచి చెడులో డెఫినెట్గా వెరీ గుడ్ రిలేషనే. అప్పుడు గోపికి అన్నయ్యగా ఎలా ఆ గౌరవం అది ఉండేదో, ఎంత పెద్ద హీరో అయినా కూడా ఇప్పుడు కూడా హీ హ్యాస్ ది సేమ్ రెస్పెక్ట్ అండ్ సేమ్ దిస్ థింగ్. మాకు ఇవేమి చేంజ్ అవ్వలేదు. ఈ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో అక్కడ వి వర్ ఆల్ సేమ్ టుగెదర్. ఎందుకంటే అక్కడ కూడా లైక్ ఐ వాజ్, మీకు తెలిసిందే, ఐ వాజ్ హెడ్డింగ్ టాప్ మోస్ట్ కంపెనీస్. ఐ వాజ్ సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హ్యూజ్ కంపెనీస్. వీ హ్యాడ్ సో మెనీ పీపుల్ వర్కింగ్ అండర్ మీ. సో అక్కడి నుంచి ఇక్కడికి రావటం, మళ్ళీ సినిమాల్లో చేయటం, ఈ అన్ని ప్రాసెస్ అంతా కలిసి సేమ్ ఇండస్ట్రీలో ఉన్నాడు. అక్కడ నేను నా బిజినెస్లో ఉన్నప్పుడు హీ వాజ్ డూయింగ్ హిజ్ ఎడ్యుకేషను. ఇక్కడ సేమ్ ఇండస్ట్రీలోనే ఉన్నాం. సో నేను నా పని చేస్తున్నాను, తను ఈజ్ డూయింగ్ హిజ్ వర్క్. అది గ్రేట్ థింగ్స్. అసలు ఈ విషయం చాలా మందికి తెలియదు. అసలు ఇట్లా ఉంటది. ఫ్యామిలీ కాకపోయినా మీరు చిన్నప్పటి నుంచి అలా పెరిగారు. అంటే ఫ్యామిలీ కాకుండా ఏం లేదు మా, ఆల్మోస్ట్ రిలేషన్స్ ఉంది. నేను అనేది ఓన్ బ్రదర్స్ లాగానే చిన్నప్పటి నుంచి అలా ఫాదర్స్ ఇద్దరు ఓన్ బ్రదర్స్ లాగా పెరగటం వల్ల మాకు కూడా వాళ్ళు ఓన్ బ్రదర్స్ కాదని తెలియదు. బట్ వీ కన్సిడర్ యాజ్ ఓన్ బ్రదర్స్ ఓన్లీ. సరే, అలాగే ఇండస్ట్రీలో పెద్ద హీరో మన మోహన్ బాబు గారు అయితే తెలుసు కదా మనకి. ఆయనతో మీకు మంచి అనుభవం ఉందని మాకు తెలుసు. అది మిమ్మల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? సేమ్ థింగ్. ఇప్పుడు మోహన్ బాబు గారు మా నాన్నగారు మంచి ఫ్రెండ్స్. వాళ్ళు సమకాలీన ఆ టైంలో హీరోస్. దే వర్క్ టుగెదర్. అలాగే వారి పిల్లలు విష్ణు కానీ మనోజ్ కానీ మంచు లక్ష్మి గారు, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళమే. అండ్ మోర్ ఓవర్ విష్ణు నేను వి వేర్ ప్లేయింగ్ ఫర్ కొన్నేళ్లగా, మీకు తెలిసిందే, ఈ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫండ్ రైజింగ్ కోసం క్రికెట్ ఆడేవాళ్ళం. 4 హీరోలు టీమ్గా వేసి, చిరంజీవి గారు ఒక టీము, నాగార్జున గారు ఒక టీము, బాలకృష్ణ గారిది ఒక టీము, వెంకటేష్ గారిది ఒక టీము, ఇలా 4 టీమ్స్గా వేసి క్రికెట్ ఫర్ కార్మికులకి ఫండ్ కోసం, మా ఫండ్ కోసం, ఇలా అనేక మంచి కార్యక్రమాల కోసం
సో ఇలాంటి వీటన్నిటిలో కూడా మేము క్రికెట్ చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటం అలవాటు. ఇక్కడ కూడా క్రికెట్ రెగ్యులర్ ఆడుకొని సో వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ సిన్స్. తర్వాత తను విష్ణు అనే సినిమాతో రావటం ఎంట్రీ, అదే 1 year తర్వాత నేను సైతం అని ఎంటర్ అవ్వటం. సో బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, పైగా ఫిల్మ్ నగర్లో అప్పట్లో కాదు ఇప్పుడైనా ఇళ్ళు పక్కనే ఇళ్ళు అంటే ఇప్పుడు మారారు కదా, ఇప్పుడు అటు జల్పల్లికి వెళ్ళారు, అంతకుముందు ఫిల్మ్ నగర్లోనే ఉండేది కదా. సో అలా వెరీ గుడ్ ఫ్యామిలీ రిలేషన్స్. మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల సమ్మె అయితే చేశారు, అది ఇప్పుడు సాల్వ్ అయింది అనుకుంటున్నాం, అది నిజమేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆల్మోస్ట్ సాల్వ్ అయినట్లేనమ్మా. అందరూ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మీకు తెలిసిందే, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఎంత ఇంపార్టెంటో పెద్ద సినిమాలు ఇంపార్టెంట్. సంవత్సరానికి ఒక 300 సినిమాలు వచ్చినాయి అనుకోండి, అందులో పెద్ద సినిమాలు ఒక 40 ఉంటే 260 చిన్న సినిమాలు ఉంటాయి. సో ఈ 2 సినిమాలు వాళ్ళు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే ఈ 2 సినిమాలకి పనిచేసే కార్మికులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కార్మికులు అనేది 24 క్రాఫ్ట్లో కార్మికులు ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఫిల్మ్ ఇండస్ట్రీ పచ్చగా ఉన్నట్టు, ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాపీగా ఉన్నట్టు. సో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు అనేది పెద్ద ఏ ఇండస్ట్రీలో సమస్య ఉండదు, సమస్య అన్ని ఇండస్ట్రీలో ఉంటాయి. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సమస్యలు వస్తాయి. మళ్ళీ పెద్దలు ఉన్నారు, మాకు 4 పిల్లర్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లైక్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మా అసోసియేషను, తర్వాత డైరెక్టర్స్ అసోసియేషను, ఇలా అసోసియేషన్స్ అన్ని సంఘాలు 24 సంఘాలు ఉన్నాయి. సో వీళ్ళందరికీ పెద్దలు ఉన్నారు. సో దే టుక్ కేర్ ఆఫ్ ది ఇండస్ట్రీ. పెద్దలు ఉన్నారు, ఏ సమస్య వచ్చినా ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు. సో ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, అలాగే ప్రభుత్వం కూడా టుక్ కేర్ ఆఫ్ ది సమస్యలు. సో డెఫినెట్గా ఇవన్నీ సాల్వ్ అయ్యే ఇష్యూసే, సాల్వ్ అయినాయి కూడా. అలాగే సార్, ఇండస్ట్రీలో మనకి చూసుకున్నట్లయితే దాసరి గారు లేని లోటు ఏమైనా కనిపిస్తుందా? జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అప్పట్లో దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు ఏ సమస్య అయినా దాసరి నారాయణరావు గారు దగ్గరికి వెళ్తే అయిపోతుంది, దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీ పెద్దలాగా ఉండేవారు అనేది నిజమే. కానీ ఇప్పుడు ఆ లోటు అనేది ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీలో సమస్యలు వచ్చినాయి, ఇవాళ కూడా పెద్దలు ఉన్నారు ఇండస్ట్రీలో, ఇవాళ కూడా పెద్ద హీరోస్ అందరూ ఇండస్ట్రీ పెద్దలే కదా. ఇవాళ ఉన్న టాప్ పెద్ద 4 హీరోలు ఇండస్ట్రీ పెద్దలే అవుతారు. వీ హ్యావ్ సో మెనీ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్, పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అందుకని లోటు అనేది ఏముండదు, పెద్దలు ఎప్పుడూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా సమస్యల్ని పెద్దలు డీల్ చేస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ లోట్ అనేది కానీ జనరల్గా దాసరి నారాయణరావు గారిని మెచ్చుకోవాలి. అంటే గొప్ప వ్యక్తి, ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి సాల్వ్ చేసేవారు. సో ఆయన్నైతే మిస్ అవుతాం, డెఫినెట్గా దాసరి గారిని మిస్ అవుతాం. ఎందుకంటే ఆయన ప్లేస్ని భర్తీ చేయడానికి అదొక ఇన్స్టిట్యూషన్ కదమ్మా. 100 డైరెక్టర్లు ఆయన దగ్గర నుంచి ఉద్భవించారు, 100 హీరోలు ఉద్భవించారు, అదొక పెద్ద ఇన్స్టిట్యూషన్. సో ఆయన మిస్ అవుతాం. బట్ అట్ ది సేమ్ టైం ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ ద నెక్స్ట్ జనరేషన్ పెద్దలు ఉంటారు, దే విల్ బీ డీలింగ్. ఇండస్ట్రీలో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పెద్దలు ఉన్నారు. సో ఆల్వేస్ ఇట్ ఈస్ టేకెన్ కేర్.